బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. చిన్న ఉదాహరణ, భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులు, దేని కొరకు ధర్నా చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% ఇవ్వాలని శాసనసభలో చర్చ పెట్టి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానానికి చట్టరూపం కల్పించి ఆ చట్టానికి మీ మద్దతు కూడా కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం, ప్రెసిడెంట్ గారికి పంపించాం. రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో మాత్రము మద్దతు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందే అని ఒకవైపు చెప్తుంటే దానికి తగ్గట్టుగా తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంలో ఉన్న మీరు దానికి చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించే గారడి కార్యక్రమాలు పనిచేయాలి. ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసిపోయింది. బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పైన ప్రేమ లేదు, బీసీలకు రిజర్వేషన్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది బీజేపీ ఆడుతున్న నాటకం, ఇది బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారేమో, 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందేమో, రేవంత్ రెడ్డి గారికి వస్తుందేమో అనే భయంతో మాత్రమే ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర ఎత్తుగడ చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మనం ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఇందిరా మహిళలకు ఇందిరా ఆవాస యోజనను కల్పి చేద్దామంటే అటల్ బిహారీ వాజ్పేయి యోజన ఆవాస యోజనను కల్పి చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించలేదు. అడుగున అన్ని రంగాలలో అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణకు అడుగున అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మీకు బాధ్యత లేదా? తెలంగాణలో మిమ్మల్ని 80 ఎంపీలను ఎన్నుకున్నారే, తెలంగాణ నుంచి 2 కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారే, మీ పలుపడి ఏమైందని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నారు? తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు నిధులు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రాజెక్టు తీసుకురాలేకపోతున్నారు? ఇది మీ చేతగానితనం కాదా? తెలంగాణ ప్రజలకు మీరు జవాబుదారీ కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తెలంగాణను అన్యాయం చేస్తారా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ విషయాలను కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన